कायदीन और तेलंगाना विद्युत जेएसी के जियाले साथियों, तेलंगाना विद्युत जेएसी के चेयरमैन रघु साहब और उनके तमाम साथियों को मैं सबसे पहले मुबारकबाद देता हूं कि उन्होंने एक अनोखा यहाँ मुजाहरा किया। लोगों की ज़िंदगी बचाने के लिए खून का अतिया उन्होंने दिया। मैं उस पर उनको मुबारकबाद देता हूँ। हैदराबाद ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాతనే అభివృద్ధి చెందిందని వాదన ఉంది. మేమే అభివృద్ధి పరిచాము, లేకుంటే హైదరాబాద్లో అంధకారమే ఉండేని. 2010లో తెలంగాణ విద్యుత్ జేఏసీ తరఫు నుండి ఒక చాలా పెద్ద ప్రోగ్రామ్ 100 years ఆఫ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ వారు అక్కడ చేయడం జరిగింది. అంటే 1910లో హైదరాబాద్లో విద్యుత్ శక్తి వచ్చింది, కరెంట్ వచ్చింది. అప్పుడు బాంబేలో, మద్రాసులో కరెంట్ అంటే ఏమిటో వారికి తెలియదు. అప్పుడు మనకు కరెంట్ వచ్చింది. ఈ విధంగా మీరు చాలా बहुत ज़्यादा मुबारकबाद के मुस्तहिक है, अभिनंदिస్తున్నాను. जिस तरह रोशनी आप बिखेरते हैं, ये విధంగా అయితే కిరణాలు మీరు వెదజల్లుతారో ఆ విధంగా ఈ ఉద్యమంలో కూడా విద్యుత్ శక్తిని మీరు తోడాయించినరని నేను అనుకుంటున్నాను. మిత్రులారా, సకల జనుల సమ్మెను మనము జయప్రదం చేద్దాం. సకల జనుల సమ్మెను సక్సెస్ చేయడానికి, జయప్రదం చేయడానికి ఈ సభ మనము ఇవాళ నిర్వహించుకున్నాము. నేను దానికి సంఘీభావం చెప్పడానికి వచ్చాను. కానీ ఒక మాట, ఈ సంఘీభావం ఒట్టి సంఘీభావమే కాదు, మాటలది. మీరు వెనుక ఉండండి, మేమే ముందు ఉంటాం అని చెప్పడానికి నేను వచ్చాను. నంబర్ 2, ఏ రాజకీయ నాయకులైతే అందులో నుండి కొందరు ఎక్సెప్షన్స్ ఉన్నారు, రాజీనామా ఇచ్చి తెలంగాణపై ఏదో చాలా మేలు చేసినరు, बहुत बड़ा एहसान किए हैं, तुम्हारा नुकसान हमारा एहसान అన్నట. इस तरह వారు ఏమో చాలా పెద్ద పని చేసినట్టు హీరోలు లాగా ఇక్కడ తిరుగుతున్నారు. వారిలో చిత్తశుద్ధి ఉంటే, సిన్సియారిటీ ఉంటే వెంటనే రిజిగ్నేషన్ సబ్మిట్ చేసి దానిని ఆమోదించుకోవాలి. నంబర్ 1 తీర్మానం ఇవాళ, ఫస్ట్ తీర్మానం, దాన్ని ఆమోదించుకోవాలి. 14Fను తొలగించాలి. దాన్ని తొలగించకుండా ఎస్ఐ పరీక్షలను నిర్వహిస్తే దానికి బాధ్యులు ఈ చీఫ్ మినిస్టరే అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఈయన ఆంధ్రప్రదేశ్కు చీఫ్ మినిస్టర్ కాదు, ఆంధ్రప్రదేశ్కు కాదు, ఆంధ్రాకే చీఫ్ మినిస్టర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న మంత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కారు,
ఆంధ్ర మంత్రులే మాత్రమే. రెండోది, మనం అందరం అంటున్నాము మా యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. కానీ నేను దానికి నమ్మడం లేదు. వారు చేసుకునేది ఆత్మహత్యలు కావు, అవి హత్యలే. హంతకులు ఎవరు? లగడపాటి, రాయపాటి, చిదంబరం, కావూరి, వీరు హంతకులు. కాబట్టి 302 ప్రకారం వారిపై కేసు నమోదు చేయాలి. 610 హత్యల కేసులు వారిపై నమోదు చేయాలి. ఎందుకంటే హత్య చేయడము, హత్యకు ప్రేరించడము సమానమైన క్రైమ్ కాబట్టి ప్రేరించడం కూడా సమానమైన క్రైమే. కాబట్టి వారిపై 302 వేయాలని నేను ఒక తీర్మానం ఇవాళ చేయడం జరుగుతున్నది. నంబర్ 3, ఇప్పుడు హైదరాబాద్ మరియు తెలంగాణను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్స్తో నిన్న మొన్న జరిగిన ఎగ్జామినేషన్స్, ఏపీపీఎస్ ఎగ్జామినేషన్ చూస్తే మా కాలేజ్ ప్రక్క నుండి మొత్తం ముళ్ళ కంచెలేసాము. కారు అటు నుండి ఇటు పోతుంది, అటు నుండి ఇటు పోతుంది, ఎటు తవ్వలేదు. నేను అనుకున్నా, నేను హైదరాబాద్లోనే ఉన్నానా లేకుంటే కాశ్మీర్లో ఉన్నానా? అయితే మీరు బార్డర్ దేశం లాగా, రాష్ట్రం లాగా తెలంగాణను మరియు హైదరాబాద్ను మార్చివేశారు. కాబట్టి 3వ తీర్మానం, పారామిలిటరీ ఫోర్సెస్ను, బలాలను వెంటనే విరమించాలి. నెక్స్ట్, ఏ ఉద్యమంలోనైనాను 3 దిశలు ఉంటాయి, 3 స్టేజెస్ ఉంటాయి. చరిత్ర చదివితే, ఉద్యమాల చరిత్ర చదివితే అర్థమవుతుంది. నంబర్ 1 స్టేజ్ ఎడ్యుకేషన్ తెలంగాణలో అయిపోయింది. ఒక 5వ తరగతి పిల్లవాడిని అడగండి, తెలంగాణకు జరిగిన అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, దోపిడీ ఏమిటో స్టాటిస్టిక్ కూడా చెప్పేస్తాడు. ఎడ్యుకేషన్ అయిపోయింది. నంబర్ 2, సెకండ్ దిశ ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది. ఎడ్యుకేషన్ మేము చేయని ఎడ్యుకేషన్ ఏముందండి? ఏదైనా మిగిలిపోయిందా ఎడ్యుకేషన్ చేయడం? రక్తదానం కూడా ఇస్తున్నాం, ఇది కూడా ఎడ్యుకేషన్ యొక్క భాగమే. వంట వార్పు కూడా చేసినాం, అది కూడా ఎడ్యుకేషన్ భాగమే. ఎడ్యుకేషన్ అయిపోయింది. థర్డ్ స్టేజ్, 3వ దశ, అది పొలిటికల్ ప్రాసెస్. తెలంగాణ విషయంలో మహత్తరమైన ప్రజాస్వామ్యం, ప్రపంచంలోని మహత్తరమైన ప్రజాస్వామ్యం తెలంగాణ విషయంలో పొలిటికల్ ప్రాసెస్లో ఫెయిల్ అయిందని నేను ప్రకటిస్తున్నాను. అట్టర్లీ ఫెయిల్డ్. ఎందుకంటే పొలిటికల్ విల్, పొలిటికల్ అవగాహన మరియు ప్రజల యొక్క అభిలాష, ఆకాంక్షను ఏ ప్రభుత్వం అయితే, ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే లెక్కలో తీసుకోదు, అటువంటి ప్రభుత్వానికి ఉండే హక్కు ప్రజాస్వామ్యంలో లేదు అని నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి వారు విలువలు, నైతిక విలువ కోల్పోయారు. ఎటువంటి నైతిక హక్కు వారికి లేదు, ప్రజాస్వామిక హక్కు వారికి లేదు. 4వ విషయం, ప్రపంచంలో ఎక్కడైనాను ఉద్యమం, వేర్పాటు ఉద్యమాలు అయితే మేము చూసాము ప్రపంచంలో. ఇప్పుడు చూడండి, ఎన్నో ఉద్యమాలు ఉన్నాయి. 72 యొక్క ఉద్యమం మీరు చూడండి, బంగ్లాదేశ్,
74లో పాకిస్తాన్ నుండి విడిపోయింది. విడిపోయిన ఉద్యమాలు ఉన్నాయి, కానీ సమైక్యంగా ఉంటామని ఏ ఉద్యమం కూడా ప్రపంచంలో లేదు, ప్రపంచ చరిత్రలోనే లేదు. అటువంటి ఉద్యమాన్ని వీరు తమ కండబలంతో, తమ ధనబలంతో, దోచుకున్న ధనబలంతో వారు ఇటువంటి అనైతికమైన ఉద్యమాన్ని మరియు ఒక అనైతికమైన ఉద్యమాన్ని వారు మాపై తోసడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి వారు మానుకోవాలి. మనం చేయవలసిన పని ఏమిటి? మనం చేయవలసిన పని ఏమిటంటే ఎటువంటి ఇస్మాకు కిస్మాకు భయపడే అవసరం లేదు. ఎస్మా ఇంపోజ్ చేయాలంటే దానంపై చేయాలి, ముఖేష్ పై చేయాలి, ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళపై చేయాలి. ఎందుకంటే వీరు తెలంగాణకు ద్రోహం చేసినరు. తెలంగాణ ద్రోహులకు తెలంగాణలో మనుగడ లేదు, మనుగడ ఉండబోదు అని కూడా నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. మన ఈ ఆకాంక్ష ఏదైతే న్యాయపూర్తికమైన ఆకాంక్ష ఉందో, తెలంగాణ కొరకు న్యాయం కొరకు తెలంగాణ ఒక న్యాయసమ్మతమైన విషయమని, పోరుమని మేము అనుకుంటున్నాము. కాబట్టి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ MPJ ఈ తెలంగాణ మూవ్మెంట్లో జేఏసీలో ఉంటూ ఈ పోరులో సమాన భాగం పంచుకుంటూ మేము ఈ పోరాటంలో ఉన్నాము. మరియు సకల జనుల సమ్మెలో కూడా మేము ముందు ఉంటామని మీతో చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రఘు సార్కు మరియు విద్యుత్ జేఏసీగా అందరికీ నేను అభినందనలు చెబుతూ, నేను ఒకసారి జై తెలంగాణ అంటాను. నేను జై తెలంగాణ అంటే అర్థం ఏమిటి? హామిద్ మొహమ్మద్ ఖాన్ ఇప్పుడు దీక్షలో ఉన్నాడు, 8 రోజులు అయిపోయింది. నేను జై తెలంగాణ అంటే నాకు ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. అది ఏమిటి? జై తెలంగాణ అంటే జై న్యాయం, జై ధర్మం, జై ప్రజాస్వామ్యం. దానికి అర్థం జై తెలంగాణ అంటే జై న్యాయం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.